ఇప్పుడు నేను చెప్పేది మీరు కనుక చూడగలిగితే ఇది ఒకటి ఉందా, ఇది జరుగుతుందా అని ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. మనకే నదుల్లో అంటే నీరుతో ఉన్న నదులు తెలుసు. అదే మీ శరీరంలో నదులు ఉన్నాయంటే నమ్ముతారు మీరు? రక్తంతో ఉండే నదులు మీ శరీరంలో ఉన్నాయంటే నమ్ముతారా? గమనించుకోండి, మీ శరీరంలో రక్తం నదిలాగా నిత్యం పారుతూనే ఉంటుంది. అదే ఒక శరీరానికి ఓకే సరే కొన్ని లీటర్లో అనుకోవచ్చు. భూమి మీద మనుషులు ఇప్పుడున్న పరిస్థితిలో 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్లు మందిలో ఉన్న రక్తాన్ని చూసుకుంటే మీరు మనకి నీరుతో ఉన్న నదుల కన్నా ఎక్కువ రక్తం ఉంటుంది. నువ్వు ఒక్క మనిషిలో చూస్తే మీరు ఇది నమ్మకపోవచ్చు, అని ఇంతమంది జనాభాలో అంత రక్తం సెలయేళ్ళుగా పారుతుంది నిత్యం. అది జీవరాశులన్నిటిలో కూడా వాటిలో ఉండే రక్తం వేరే ఉంటుంది. ఒక మానవ జాతి కాకుండా జీవరాశులన్నిటిలో రక్తం ఉంటుంది. అంటే ఈ లెక్కను చూస్తే ఎంత రక్తం పారుతుందో చూసుకోండి, సెలయేళ్ళయి నదుల కింద. అంటే ఈ శక్తి ఈ రక్తం ద్వారా ఈ జీవంలో నదుల్లాగా పారుతుంది. దైవశక్తి, జీవం. అది ఆగిపోయింది అనుకోండి, ఆ శరీరం చనిపోద్ది. అంటే జీవం ఆగిపోద్ది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఆ రక్తం, నదిలాగా ప్రవహించే రక్తంలో జీవం ప్రవహిస్తుంది. ఆ నది కనుక ఆగిపోతే జీవం ఆగిపోద్ది. అంటే అదే దాన్నే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. శ్రీకృష్ణుడు అంటే జీవం. ఆయన ఏదో 16,000 మంది గోపికలతో రాసలీలాడే వర్ణించారే, అది ఎంత స్వార్థపరులు అల్లిన కథ అది. ఎందుకంటే ఆయన జీవం అనేది ఆడవాళ్ళలో కూడా పారుద్ది. అంటే ఆడవాళ్ళలో కూడా, కృష్ణుడు ఆడవాళ్ళలో కూడా ఉంటాడు. ఉన్నప్పుడు ఆయన మగవాడి కింద వచ్చి ఆడవాళ్ళని కోరుకుంటాం అనేది శుద్ధ కథ, అది తప్పుడు కథ. అది ఆ విధంగా కథల్ని కామవాంఛితం ఉన్న కొంతమంది దాన్ని వాడుకున్నారు అంతే, అంతకన్నా లేదు. జీవం అంటే కృష్ణుడు, దైవం. ఆ దైవం ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో ఉంటుంది. దానికి ఒక రూపం, దాని మగవాడు అనేది కరెక్ట్ కాదు. అది ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంది. సరే, ఈ శక్తి స్వరూపిణి అంటే మనం
స్త్రీ నుంచి పుడుతున్నాం కాబట్టి మనం శక్తిని స్త్రీ స్వరూపంగా మనం వర్ణించుకున్నాము. అదేవిధంగా భూమాతను కూడా మనకి తిండి పెట్టే ప్రతి దాన్ని మనం తల్లిగా స్త్రీగా వర్ణించుకున్నాం. సో ఆ శక్తి స్వరూపిణి, ఆ శక్తిలో ఉన్న ఆ శక్తికి మూలమైన విష్ణుమూర్తి అంటే జీవం ఆయనే చెబుతున్నాడు కదా కృష్ణుడు, నేనే జీవం అని. అంటే శక్తిలో ఉన్న జీవం కృష్ణుడు అనమాట. ఇవన్నీ కొంచెం మనకు అర్థం కాకుండా ఉండవచ్చు. కాకపోతే ఎందుకు అర్థం కాదంటే వీళ్ళు ఎవరైతే మనకి ఈ దైవాన్ని దేవుణ్ణి సరిగ్గా వర్ణించుకోకుండా వాళ్ళు స్వార్థంగా కొంచెం మలుచుకుని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించిన వాళ్ళు దీన్ని మనకి అర్థం కాకుండా చేశారు. అంతగానే లేదు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ జీవం ఉంది, దైవం ఉంది, స్వచ్ఛత అంటే ఇవి స్వచ్ఛంగా ఉంటే ఏ స్వార్థం లేకపోతే అర్థం కాకపోవడం అనేది ఏముండదు. అంతా చక్కగా అర్థం అవుద్ది. అర్థం కాకపోతే దైవనామాన్ని స్మరించుకోండి, ఆయనే మీకు అర్థమయ్యేలాగా చెబుతాడు. అంతేగాని ఒక మనిషి, ప్రతి మనిషి మట్టి శరీరమే. మట్టి శరీరం తినటం, ఎరగడం ఇవన్నీ సర్వసామాన్యం. ఈ భూమి మీద ఎవరికైనా సర్వసామాన్యం. అది వాళ్ళ దేవుళ్ళు కాదు. వాళ్ళకి ఏదో జ్ఞానం వచ్చి ఆ జ్ఞానం దైవం ఇచ్చిన జ్ఞానాన్ని కొంచెం 2 ముక్కలు మనకు చెబితే వాళ్ళ దేవుళ్ళ కింద ఎవరో. దేవుడు అనేవాడు భూమికి సంబంధించిన భూలోకంలో ఉన్న అవతారాలు కూడా ఈ భూమికి సంబంధించినవి. ఇటువంటి భూములు అనేక వేలు ఉన్నాయి, లక్షలు కూడా ఉండొచ్చు విశ్వంలో. ఆ అవతారాలన్నీ మనకు తెలియదు. ఆ అవతారాలన్నిటికీ మూలమైన వాడే దేవుడు. ఏదో మనిషి రూపంలో వచ్చి 4 కొంచెం జ్ఞానం తెలుసుకుంటే ఆ దేవుడి కింద కొలిచేసుకుని అక్కడితో మీరు కనుక అరికట్టుకుంటే మీరు అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు. ఇంకేం లేదు, 2 ఆకలి తీర్చుకుంటారు అంతే. ఒకటేం పొట్టకెళ్ళే ఆకలి, 2ది కామం. ఆ 2 ఆకలి తీర్చుకుంటారు అంతే వాళ్ళు. అందుకని ఏంటంటే అజ్ఞానం నుంచి బయటకు వచ్చి మంచి జ్ఞానం రావాలంటే ఇప్పుడు సామాన్యంగా మీరు ఎంతమంది ఆలోచిస్తారు? నీరు నదుల కింద పారుతుంది అనుకుంటారు, కానీ రక్తం నదుల కింద పారుతుంది ఇంత జీవరాశిలో అనే ఆలోచన వస్తా. రక్తం అంటే భయం వేస్తుంది మీకు. నిజమైన భక్తుడే భయం అనేది ఉండదు. జ్ఞానంలో భయం అనేది ఉండదు. అజ్ఞానంలో ఉన్నప్పుడు భయం వస్తుంది. అందుకని అంటే చక్కగా శక్తి స్వరూపిణి, లేదంటే ఓంకారం శక్తి స్వరూపిణి, లేదంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఇంకో శక్తి నామం రామ్. వీటిని జపించుకుని పంచేంద్రియాలు శుద్ధి చేసుకోండి. చక్కటి జ్ఞానం వస్తుంది. జ్ఞానేత్రం అనేది తెలుసుకుంటుంది. జ్ఞానేత్రాన్ని తెలుసుకునే సాధనే పూజ. అంతేగాని ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళి వాడు మనకు ಮೇಲೆ తింటాడు, మనకు ಮೇಲೆ మొత్తం ఎరుగుతాడు. అది వాడిని దేవుడి కింద చేసి వాడిని నిజమైన జ్ఞానం చెప్పే నాలాంటి వాళ్ళు మాత్రం పట్టించుకోరు. స్వచ్ఛమైన మనుషుల్ని ఎవడైతే మిమ్మల్ని మోసం చేస్తాడో వాడికి జైలు కొడతారు మీరు.
స్వచ్ఛత ఎక్కడ తెలుస్తుందంటే, నేను ఆంజనేయ స్వామిని పూజ చేస్తుంటే ఆంజనేయ స్వామి ఆయన దైవత్వం ఎంతో శక్తివంతమైన శివుడు అవతారం ఆయన. ఆయన ఏం చేశాడు నన్ను? నేను కాదు దేవుణ్ణి, నాకు ఈ శక్తి రాముల వారు ఇచ్చారు అని చెప్పేసి నాకు రామనామాన్ని చెప్పించుకున్నాడు. రాముల వారిని చెప్పిస్తుంటే నేను రాముల వారు అవుతారని, విష్ణుమూర్తి అవుతారని ఒక అవతారని నేను అని చెప్పేసి నాకు విష్ణుమూర్తి అవతారాలు తెలియజేశాడు వాళ్ళు. విష్ణుమూర్తి భూమి మీద అవతారాల వరకు తెలియజేశాడు ఆయన. అక్కడతో ఆపలేదు, నన్ను విశ్వంలోకి తీసుకెళ్తున్నాడు. వేరే అవతారాలు ఎన్ని అవతారాలని తెలియజేస్తానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ ఎవరినే దేవుణ్ణి తప్పించి మీరు గనక మధ్యలో గనక ఇరుక్కుపోతే మీ జ్ఞానం మీకు జ్ఞాన మార్గంలోకి వెళ్ళేవాళ్ళు మీకు దైవాన్ని ప్రార్థించాలని కోరుకుంటుంది. కానీ ఈ అజ్ఞానులు ఉంటారు సరే, వాళ్ళు దేవుడి కింద మారిపోయి మీకు అడ్డుకట్టేస్తారు. మీ జ్ఞానానికి అడ్డుకట్టేసి మీకు అప్పటి వరకు వచ్చిన జ్ఞానాన్ని కూడా అజ్ఞానం కింద మార్చేస్తారు. మీ జ్ఞానం అనేది మీ జ్ఞాననేత్రం తెలుసుకుంటేనే మీకు వస్తుంది. ఈ జ్ఞానం కూడా దేనికి ఉపయోగపడుతుందంటే మీ ఆత్మకు మోక్షాన్ని పయనించే దారిని తెలియజేస్తా అంతే. అంతేగాని ఇక్కడ 3 పూట్ల తిండి, చక్కగా ఉండటానికి అన్ని సదుపాయాలు, అది కాదు జ్ఞానం అంటే. మీరు భూమి మీదకి ఎందుకు వచ్చారు? అసలు ఈ మనిషి శరీరం ఎందుకు ఎత్తారు? మట్టి శరీరాలకు ఎందుకు వచ్చారు? ఎందుకు వస్తూనే ఉన్నాము? ఒకసారి వస్తాం కాదు, ఇది వస్తూనే ఉన్నాం. వస్తున్నారు పోతున్నారు. ఈ మధ్యలో ఏం చేస్తున్నారు? తింటున్నారు ఎరుగుతున్నారు. అంతే, ఎంతకన్నా జరుగుతుందా? ఈ మట్టి శరీరంలోకి వచ్చినంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. 2 రకాల ఆకలి తీర్చుకుంటానే ఉంటారు, అది అంతే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఆకలిని అరిగట్టుకుని, 2 రకాల ఆకలిని అరిగట్టుకుని దైవనామాన్ని స్మరించుకుని బాధ్యతలతో ఇచ్చిన జన్మని సార్థకత చేసుకుంటే మళ్ళీ మట్టి శరీరాల్లోకి రాము. అని స్వర్గం అంటారు, పరలోకాలు అంటారు. ఆ లోకాల్లో నాకు తెలిసి శరీరం ఉండదు. అసలు నాకు తెలిసి పురుషులు స్త్రీలు అనేది కూడా ఉండదు. ఆ శక్తి అంతే, ఆ శక్తి పయనిస్తుంది అంతే. ఆ శక్తికి స్త్రీ పురుషులు అనే తేడా ఉండదు. ఆ శక్తి అంతే. అది ఆ శక్తి పయనించుకుంటా వెళ్ళిపోయి పరమాత్మ కలిసిపోద్ది. అదే మోక్షం. ఈ భూమి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి పురుషుడు స్త్రీ అనేది ఉండదు. శక్తి అంతే. మనలో ఉన్న జీవం, ఆ శక్తి, ఆత్మ మరొకరు వెళ్ళిపోద్ది. అంతవరకు నాకు తెలుసు ఇప్పటి వరకు. ఇంకా ముందు నేను చేసే ధ్యానం, నేను చేసే సాధన వల్ల ఏమైనా తెలుసుకుంటే నా ప్రయత్నం అందరికీ నాకు వచ్చిన జ్ఞానాన్ని అందరికి తెలియజేయటం. వేరే వాళ్ళకి ఏమన్నా జ్ఞానం వస్తే నాకు చెప్తే నాకున్న జ్ఞానంలో దాన్ని మంచిగా ఇంకా మెరుగుపరుచుకోవటం జరుగుద్ది. ఎవరైనా అదే చేయాలి. మనకు కొంచెం జ్ఞానం రావచ్చు, మనం కొంచెం చూడవచ్చు, కొన్ని మనం చూడలేకపోవచ్చు, వేరే వాళ్ళు చూడవచ్చు. వాళ్ళ జ్ఞానేతరంగా కొంచెం ఎక్కువ పని చేయొచ్చు. అందుకని జ్ఞానానికి అడ్డుగోడలు ఉండవు. నిత్య విద్యార్థి దాన్ని మెరుగుపరుచుకుంటా ముందుకు పోతూ ఉండాలి. అందుకనే అంటే చక్కగా మన శరీరంలో పారే శక్తి ఓంకారం.
రా ఆ శక్తిలో జీవం రామకారం.